నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ మామూలుడు కాదు. యోగి ఆదిత్యనాథ్ని ఫాలో అవుతూ అంతకంటే రేంజ్లో కఠినమైన నిర్ణయాలను, కఠినమైన చట్టాలను అస్సాంలో తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఉగ్రవాదాన్ని అడుగుపెట్టనివ్వట్లేదు. అలాగే అక్కడ మదర్సాల రూపంలో జరుగుతున్న అనేక అంశాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. 700 మదర్సాలను కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే మత మార్పిడి చట్టాన్ని తీసుకొచ్చి అస్సాంలో మత మార్పిడికి అడ్డుకట్ట వేశారు. ఇలాంటి హేమంత్ బిశ్వ శర్మ ఒక సంచలన కామెంట్స్ చేశారు ఒక నాయకుడికి బుద్ధి చెప్పేలాగా. అసలు ఆ నాయకుడు ఏం మాట్లాడాడు, హేమంత్ బిశ్వ శర్మ ఎందుకు స్పందించాడు అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే. మౌలానా బద్రుద్దీన్ అజ్మల్, ఈయన అస్సాంకు చెందిన రాజకీయ నాయకుడు. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఈ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ దేశంలో పేరు మోసిన వ్యాపారవేత్త. అంతేకాకుండా ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అధినేత. అయితే పోయిన సంవత్సరం అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం అస్సాంలోని మదర్సాలన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిని పాఠశాలలుగా తీర్చిదిద్దారు. అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ, కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే అస్సాంలో 700 మదర్సాలను నిర్మిస్తాం, అంతేకాకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలను కూడా మదర్సాలుగా మారుస్తామంటూ శపథం చేశారు. దీనికి కౌంటర్గా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, బహుశా బద్రుద్దీన్ పగటి కలలు కంటున్నాడు, ఇంకో 4 జన్మలెత్తినా ఒక్కటంటే ఒక్క మదర్సాను కూడా అస్సాంలో స్థాపించలేడు అంటూ హిమంత బిశ్వ శర్మ కౌంటర్ ఇచ్చిండ్రు. అస్సాంలో మదర్సాలను క్లోజ్ చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మదర్సాల ముసుగులో మత విద్వేషాలను చిన్నప్పటి నుంచే పిల్లల మైండ్లోకి తీసుకెళ్తున్నారు. నిజంగా కూడా మైనారిటీలకు సంబంధించి డెవలప్మెంట్ జరగాలి అంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరగాలి. అప్పుడు దేశం ప్రథమం అనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది. అలా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో మదర్సాలను పాఠశాలలుగా మార్చుతూ వాళ్ళ ఏదైతే నేర్పించాలి అనుకుంటారో అది కొంత భాగమే, మిగిలింది మొత్తం కూడా విజ్ఞానం వైపు తీసుకెళ్ళగలిగితే మంచి జరుగుతుంది అనే ఆలోచనతోటి 700 మదర్సాలను పాఠశాలలుగా తీర్చిదిద్దిండ్రు. ఇక్కడ చూడండి, అసలు దేశం ప్రథమం, మతం కులం తర్వాత అనేది భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, కాదు మతమే ముఖ్యం, మతం కోసం మనం అవసరమైతే వేరే పాఠశాలలో ఉన్న వాళ్ళని కూడా మొత్తం మత ప్రాతిపదికన చేద్దామనేలాగా మాట్లాడుతున్నారు అని అంటే అసలు వీళ్ళని ఏమనాలి? నిజంగా కూడా హిమంత బిశ్వ శర్మ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. నిజంగా ఇలాంటి ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఖచ్చితంగా కూడా అది పగటి కళ అని చెప్పుకోవచ్చు. ఏ పార్టీ అది? ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇలాంటి ఒక పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పాఠశాలను మదర్సాలుగా మారుస్తారట. బస్తీమే సవాల్, పగటి కళలు కనుక ఒక్కటంటే ఒక్క మదర్సాను కూడా అస్సాంలో పుట్టనివ్వను. అస్సాంలో దేశ వ్యతిరేక శక్తి కానీ, దేశ వ్యతిరేక శక్తిని ప్రోత్సహించే వాళ్ళని కానీ సహించేదే లేదు. ఆ విషయంలో తోకలు ముడవకుంటే తోకలు కట్ చేసుడు ఖాయం అన్నట్టుగా హేమంత్ బిశ్వ శర్మ మాట్లాడాడట. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ మీ వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం కూడా సంప్రదించవచ్చు 8328500576. స్క్రీన్ మీద ఆ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, స్టే విత్ us అండ్ జై భారత్.